ఇవాల్టి బిగ్ బ్రేకింగ్ లో మరో అప్డేట్. తమిళనాడు ఐటీ రైట్స్ వరుస ఐటీ దాడులతో తమిళనాడులో కలకలం రేగింది. పళనిస్వామి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి విజయ భాస్కర్ టార్గెట్ గా దాడులు జరిగాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సమయంలో జరిగిన దాడులు సంచలనాత్మకం అయ్యాయి. ఇది తమపై జరుగుతున్న కుట్ర అంటూ అన్నా డీఎంకే అంటోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కొత్త రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారింది. ఉప ఎన్నికలకు ముందు తమిళనాడులో వరుస ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ పై ఐటీ శాఖ పంజా విసిరింది. ఉదయం 6 గంటల నుండి విజయ భాస్కర్తో పాటు ఆయన అనుచరుల ఇళ్లలో కూడా దాడులు చేస్తోంది ఐటీ శాఖ. తమిళనాడు వ్యాప్తంగా 35 చోట్ల ఐటీ బృందాల దాడులు కొనసాగుతున్నాయి. విజయ భాస్కర్తో సంబంధం ఉన్న అన్నా డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు, నటుడు శరత్ కుమార్ ఇళ్లపైన కూడా దాడులు చేశారు ఐటీ అధికారులు. మంత్రి విజయ భాస్కర్కు టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డితో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇసుక కాంట్రాక్టుల్లోనూ మంత్రికి వాటాలున్నట్టు ఆరోపణలున్నాయి. శేఖర్ రెడ్డిని విచారించిన తర్వాత విజయ భాస్కర్ పాత్ర బయటపడింది. శశికళకు విశ్వాసపాత్రుడిగా పేరున్న విజయ భాస్కర్ ఆస్తులపై ఐటీ దాడులు అన్నా డీఎంకేలో కలకలం రేపుతున్నాయి. అయితే మంత్రి అనుచరుడు నైనార్ ఇంట్లో 2 కోట్ల లెక్కల్లో లేని డబ్బు దొరికినట్టు ఐటీ అధికారులు చెబుతున్నారు. మంత్రి విజయ భాస్కర్ మాత్రం కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తన ఇంట్లో ఎటువంటి సొమ్ము దొరకలేదని, ఎవరెన్ని కుట్రలు పన్నినా ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ విజయం ఖాయమంటున్నారు విజయ భాస్కర్. Dinakaran is going to win in a majority margin. Day by day progressing, it is progressing. But they are not allowing to work. They are not allowing to canvass for TTV Dinakaran. Nothing. What is the proof? You tell me. What is the proof? Did they find me? Eda proof irka? Eda engayad na panam vechirundhen panam yarka kuduthen irka? Sir, endha aadharam illa sir. The answer is I leave to you. And do you think the election commission? I leave it to you. No, election commission is supporting O Pannirselvam faction. I leave it to you. ఇటు మంత్రితో సన్నిహిత సంబంధాలున్న ఇళ్లపైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బ్లాక్ మనీ ఉపయోగిస్తున్నారని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ మనీతో ఓట్లను కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలతోనే ఐటీ రంగంలోకి దిగింది. తమిళనాడు అధికార పార్టీ సన్నిహితుల ఇళ్లపైన కూడా ఐటీ దాడులు జరిగాయి. విజయ భాస్కర్ ఇంటితో పాటు నటుడు శరత్ కుమార్ ఇంటిపైన కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆయన ఈ మధ్యే అధికార పార్టీకి మద్దతు ప్రకటించారు. శరత్ కుమార్తో పాటు ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ వీసీ గీతాలక్ష్మి, అన్నా డీఎంకే లీడర్ రాజేంద్రన్ ఇళ్లపై కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 12న పోలింగ్ జరగనున్న ఆర్కే నగర్ బరిలో అన్నా డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ బరిలో ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో దినకరన్ భారీగా డబ్బు వెదజల్లుతున్నారని పన్నీర్సెల్వం క్యాంప్ స్టింగ్ ఆపరేషన్ కూడా చేసింది. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన ఐటీ ఆకస్మిక దాడులతో హడలెత్తిస్తోంది. అటు అన్నా డీఎంకే నేతలు సైతం ఐటీ దాడులు కొందరి కుట్ర అంటూ ఆరోపిస్తున్నారు. పార్టీలో యాక్టివ్గా ఉన్న వారిపై ఐటీ దాడులతో భయపెట్టాలని చూస్తున్నారని, కానీ ఈ దాడులకు భయపడమంటున్నారు. He is very active in the party and he is active worker. That was reason they are planning for the income tax, threatening the not only minister, health minister, threatening all the party cadres. We are not afraid of this type of attitude by the income tax officers. So income tax officials say, the minister is actually using lots of money power to buy voters in RK Nagar. He is also holding Where is money. the evidence from the income tax officers? They are not duty. They are not returning officer. They are not officials holding the post in the election. You ask the question, answer is from you. So you suspect No, that the no, central no. government is behind this? That is fine question. The answer itself is there. అసలు ఈ ఐటీ రైడ్స్ వెనుకాతల అసలు కథ ఏంటి? రైడ్స్ లో ఐటీ అధికారులు పట్టుకున్న అక్రమ సంపాదన ఎంత? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ ఇంటిపై, అలాగే సన్నిహితుల ఇళ్లపై ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా దాదాపు 30 చోట్ల విజయ భాస్కర్కి సంబంధించినటువంటి సోదాలు జరిగితే ఇప్పటివరకు కూడా భారీగా నగదు పట్టుబడింది. విజయ భాస్కర్ ఇంట్లో కొన్ని పత్రాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఐటీ అధికారుల నుంచి ఒక ప్రకటన రావాల్సింది. అయితే విజయ్ కుమార్ ఇంటి వద్ద దాడులు ముగిసిన తర్వాత ఐటీ అసిస్టెంట్ డైరెక్టర్ రాయ్ బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో
ఏడీఎంకే కార్యకర్తలు ఆయన కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. పోలీసులు వచ్చి వారందరినీ కూడా చెదరగొట్టి అక్కడి నుంచి అధికారి కారును అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి తర్వాత మంత్రి బయటకు వచ్చారు. బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడుతూ బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జరిగినటువంటి దాడులు కేవలం తనపై కక్షపూరిత దాడులుగానే చెప్పుకొచ్చారు. తను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదన్నటువంటి ప్రకటన మీడియా ముందు చేశారు. ఏదైతే తన అనుచరుడి ఇంట్లో 2,20,00,000 రూపాయల నగదు నైనాల్ అనేటువంటి ఒక అనుచరుడి ఇంట్లో దొరికిందో దానికి సంబంధించి కూడా అది కేవలం అధికారులే కావాలని ఆ ఇంట్లో నగదు ఉంచి తనపై కేసు నమోదు చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, తనను ఇరికించేటువంటి ప్రయత్నం జరిగింది తప్ప ఎటువంటి అక్రమాలు కానీ తన అనుచరులుగా చెబుతున్నటువంటి వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయభాస్కర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే మొత్తానికి తమిళనాడులో మరొకసారి కూడా ఐటీ అధికారుల దాడుల కలకలం రేగిందని చెప్పొచ్చు. శశికళ వర్గం టార్గెట్గా మరొకసారి ఇవాళ విజయభాస్కర్పై దాడులు జరిగాయన్నటువంటి ప్రచారం జరుగుతుంది. గతంలో 2 నెలల క్రితం పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి దాడులు చూసాం. శేఖర్ రెడ్డి టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంటిపైన, అలాగే మాజీ సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై కూడా దాడులు జరిగితే వీరిద్దరి ఇళ్లపై జరిగినటువంటి దాడులకు సంబంధించి కేవలం భారీగా అక్రమాలు జరిగే ఇసుక టెండర్లకు సంబంధించి ఇద్దరు కూడా ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకున్నారు. ఇందుకు భారీగా నగదు చేతులు మారిందన్నటువంటి అంశం ప్రధానమైతే, మరొకవైపు కొత్త నోట్ల వ్యవహారం కూడా అప్పట్లో నోట్ల మార్పిడి అనేది కూడా కీలకమైనటువంటి అంశంగా మారింది. అయితే మరొకసారి విజయభాస్కర్పై దాడులు చేయడం, అది కూడా శశికళ వర్గాన్ని టార్గెట్ చేస్తూ దాడులు జరగడం అనేది రాజకీయంగా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం. అయితే ఇవాళ మరికొన్ని ఇళ్లపై కూడా ఐటీ అధికారులు దాడులు చేసినప్పటికీ కేవలం అది నామమాత్రపు దాడులుగానే అందరూ చూస్తున్నారు. కేంద్రం నుంచి ఖచ్చితంగా ఒక హెచ్చరిక ధోరణితోనే ఈ దాడులు అనేది జరుగుతున్నాయనేటువంటి మాటలు అన్నాడీఎంకేలోని శశికళ వర్గం మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు గుప్పిస్తుంటే, జరిగినటువంటి దాడులకు మాత్రం ఖచ్చితంగా తమ వద్ద ఉన్నటువంటి ఆధారాల మేరకే, ఫిర్యాదుల మేరకే దాడులు చేశామని ఐటీ అధికారులు చెబుతున్నారు. గత వారం రోజులుగా కూడా జరగనున్నటువంటి ఆర్కే నగర్ ఎలక్షన్కు సంబంధించి ఏదైతే నగదు భారీగా పట్టుబడిందో ఈ నగదు పూర్తిగా కూడా విజయభాస్కర్ చేతుల మీదుగా పంపిణీ అనేది జరుగుతోంది. ఈ కారణంగానే మొత్తం నగదు పట్టుబడ్డ కారణంగా వారు ఇచ్చినటువంటి నమోదు చేసుకున్నటువంటి వివరాల మేరకు మాత్రమే ఐటీ అధికారులు దాడులు చేసినట్టు కూడా మీడియాకు ప్రకటించారు. అయితే మొత్తానికి తమిళనాడులో ఇవాళ రాజకీయంగా జరిగినటువంటి ఈ ఐటీ దాడులు మరొకసారి కలకలం రేపాయని చెప్పొచ్చు. కెమెరామెన్ ప్రదీప్తో మురళి, TV9 చెన్నై నుంచి.